లాంచి ఆపు ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి ఏమిటది? ఎందుకు వణికిపోతున్నారు? రాధ, లాంచిన ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాధ, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముక్తాలు గుర్తున్నావా? రాధ రాధ, నువ్వైనా చెప్పు, అపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంచిన వెనక్కి తిప్పు. అంటగలేండి. ఏమండి ఏమండి? రాధ, ఏమిటండి ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారు భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుండా? నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? నాతో ఎలా కోలం ఆడుతుండావా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేను అప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు? అప్పుడే గోదావరితో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా? ఆ అమ్మాయి గారు పోయిన వారం తిరిగి తిరగకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, ఆ అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు? ఎవరా కొత్త క్వశ్చన్? ఇంకెవరు బాబు? ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట. బాబా, ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళు వెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు కొన్నారు. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరే బాబు. గౌరీ ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరీ ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెల తిరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయింది. ఆ పిల్ల ఎట్టాటిదో, ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముండని తిట్టారు. దాని మీద రాళ్లు రూపారు. అట్టాటి
అలాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉండి గౌరీ పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత ఇప్పుడు ఆ గౌరి ఎక్కడుంది? అదిగో బాబు ఆ గోదావరి గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా, ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. వచ్చా, నీకోసం వచ్చాను. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చాను. గౌరీ 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఎవరి గౌరీ? ఏమండి రాధ, గౌరీ, మన గౌరీ గుర్తుపట్టలేకపోతున్నా. గౌరీ చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాధ చూడు, మన గౌరికి చూడు, చూడు రాధ.